ఎవరైనా పరిణామాలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, హాఫ్ మైండెడ్గా హాఫ్ థాటెడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు, తిక్కల చేష్టలు చేసినప్పుడు మనం తుగ్లక్ పనులు, తుగ్లక్ చేష్టలు అంటుంటాం. చరిత్రలో మనం మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చదివాం. సిల్వర్ నాణ్యాలని మింట్ చేయడం ఆపేసి సిల్వర్ కరువైందని కాపర్ నాణ్యాలని ఆయన మింట్ చేయించడం మొదలెట్టారు. అప్పుడు జనం అందరూ ఏం చేశారు? ఇళ్లలోనే కాయిన్స్ని తయారు చేసుకున్నారు. తర్వాత క్యాపిటల్ని ఢిల్లీ మొత్తాన్ని ఖాళీ చేయించి దౌలతాబాద్ టర్న్ చేశాడు. మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ. ఇవన్నీ తుగ్లక్ చేష్టలు. అందుకే చరిత్రలో ఆయన పేరు తుగ్లక్ చేష్టలు. తుగ్లక్ ఇంటలెక్చువలే, కానీ చేష్టలు మాత్రం అలానే ఉన్నాయన్నమాట. ఇలా ఎవరు ఏం చేసినా సరే పిచ్చి పనులు మనం తుగ్లక్ చేష్టలు అంటుంటాం. అయితే ఈ మధ్య న్యూస్లో ట్విట్టర్ $44 బిలియన్ కొన్నాడు ఇలాన్ మస్క్. యాక్చువల్గా ఇలాన్ మస్క్ ట్విట్టర్ని ఎందుకు కొన్నాడు? ట్విట్టర్ పైన ఆయనకు ఒక రివెంజ్ ఉంది, ఒక కసి ఉంది. డబ్బులుంటే కొనేయచ్చా అంటే కొనేశాడు. ఎందుకు ఆయనకు రివెంజ్ అంటే ఆయన దృష్టిలో ట్విట్టర్ అనేది ఫ్రీ స్పీచ్ని ప్రమోట్ చేయట్లేదు. మీరు వినే ఉంటారు, డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ కూడా ట్విట్టర్ బ్యాన్ చేసింది అప్పట్లో. ఆయనకు కూడా కోపం వచ్చింది, ట్విట్టర్ నన్నే బ్యాన్ చేస్తావా అని చెప్పి. సో ఇట్లా ఇలాన్ మస్క్ కూడా ఫ్రీ స్పీచ్ని ట్విట్టర్ ప్రమోట్ చేయట్లేదని చెప్పి వాపోయారనమాట. ఆ తర్వాత పంతం పూని మరి ట్విట్టర్ని కొనేశారు. కొనేసిన తర్వాత ఏం చేశారు? పాత రోజుల్లో అంటే మొన్నటి వరకు కూడా ట్విట్టర్ బ్లూటిక్స్ వచ్చాయంటే వెరిఫైడ్ అకౌంట్ అనమాట. ట్రస్ట్ వర్తినెస్, క్రెడిబుల్, అవన్నీ చాలా వెరిఫైడ్ అకౌంట్స్, వాటిని నమ్మొచ్చు, అఫీషియల్ అనమాట. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్, ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళకు ఉండే ట్విట్టర్ అకౌంట్స్. కంపెనీస్కి ఉండొచ్చు, ఇండివిజువల్స్కి ఉండొచ్చు. అయితే ట్విట్టర్ని లాభాల బాట పట్టించేందుకో లేదా ఇంకే రీజనో తెలియదు, కానీ ఈ బ్లూటిక్స్ అనేవి సబ్స్క్రిప్షన్ బేస్డ్ చేశాడు. $8 పర్ మంత్ ప్లాన్ తీసుకొచ్చాడు అనమాట. $8 పర్ మంత్ ప్లాన్ అంటే ఎవరైనా సరే నెలకి $8 కడితే బ్లూటిక్స్ వచ్చేస్తాయి. ప్రజలందరికీ ఏంటి బ్లూటిక్ అంటే ఇంక ఈ అకౌంట్ వెరిఫైడ్, ఈ అకౌంట్ అఫీషియల్, ఈ అకౌంట్ ట్రస్ట్ వర్తి అని. అయితే ఇది కాస్త ఒక తుగ్లక్ చేష్ట అయింది. దానికి కారణం ఏంటంటే చాలా డూబియస్ ఫేక్ పీపుల్ లేదా ఫేక్ కంపెనీస్తో ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంపర్సనేషన్ చేశారు. అంటే ఫేక్ అకౌంట్స్ని $8 పెట్టి టిక్ మార్క్ తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఏం చేశారు? దాని నుంచి ట్వీట్స్ మొదలెట్టారనమాట. ఒక చిన్న ఉదాహరణ, ఇలీ లిలీ అనే ఒక సంస్థ, ఎలీ లిలీ అనే సంస్థ ఫార్మాసిటికల్ సంస్థ అనమాట. ఆ సంస్థ చాలా పెద్ద ఫార్మాసిటికల్ బిజినెస్ చేసే సంస్థ, అమెరికన్ బేస్డ్ సంస్థ. అయితే ఈ సంస్థకి దాదాపు 18 దేశాల కంపెనీస్ ఉన్నాయి. సడన్గా ఆ సంస్థ అకౌంట్లోంచి ప్రజలందరికీ ఒక ట్వీట్ కనిపించింది, ఇన్సులిన్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టు. దాంతో అది నిజం అనుకుని చాలామంది షేర్లు అమ్మేసుకున్నారు ఎలీ లిలీ సంస్థవి. ఎంత నష్టపోయిందంటే ఒక్క రోజులో ఆ సంస్థ 1,00,000 కోట్లకు పైన $15 బిలియన్ నష్టపోయింది. అది ఫేక్ అకౌంట్ నుంచి వచ్చేసింది. ఆయన అనుకున్నాడు ఎలాన్ మస్క్ $8 అంటే ఫేక్ అకౌంట్ వాళ్ళు ఎవరు అంతెందుకు ఖర్చు పెడతారు అని. కానీ ఇట్స్ చీపర్ కాస్ట్ కదా, ఫేక్ అకౌంట్లో $8 ఖర్చు పెట్టి ఏదైనా ట్వీట్ చేసేయచ్చు. దానివల్ల పెద్ద పెద్ద కంపెనీస్కి ఎంత నష్టం జరుగుద్ది. స్పేస్ ఎక్స్ కంపెనీస్ ఫేక్ అకౌంట్స్కో టిక్ మార్కులు వచ్చాయి. తర్వాత ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీకి వచ్చాయి. అంతకు మించి అమెరికన్ ఏరోస్పేస్ సంస్థ ఒకటి ఉంది, ఏరోస్పేస్ డిఫెన్స్ సంస్థ, లాక్హీడ్ మార్టిన్ అని, వాళ్ళకు కూడా నష్టం జరిగింది. ఒక్క రోజులో చాలా నష్టం జరిగింది, 5% నష్టం జరిగిందంట. కొన్ని కంట్రీస్తో, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్తో డిఫెన్స్ డీల్ మేము చేసుకోబోమని చెప్పి ఒక ఫేక్ అనమాట. సో ఇలాంటి తిక్కల చేష్టలన్నీ జరగటం వల్ల ఇమీడియట్గా ఇలాన్ మస్క్ ఈ ప్లాన్ని ఆపేసి మళ్ళా పాత సిస్టమ్ కొంతమంది వెరిఫైడ్ అకౌంట్స్కి కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ తిక్కల చేష్టలు కదా. అంటే ఒక డొమైన్లో ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి ఇంకో డొమైన్కి, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, తన యొక్క బిజినెస్ ఎన్నో కోట్ల మంది జీవితాలపైన ఇంపాక్ట్ చేసేటప్పుడు తను ఇలాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నాడు? ఆలోచించి కదా నిర్ణయాలు తీసుకోవాలి. ట్విట్టర్ మీద ఆయన కస పోతే తందే ఉంది, ఇన్వెస్టర్స్ డబ్బులే పోతాయి అని చెప్పా. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఎవరు వాళ్ళ సొంత డబ్బులతో కొత్త బిజినెస్లు ఎక్స్పాండ్ చేయరు అని చెప్పా. లేకపోతే ట్విట్టర్ని అసలు మూసేసే ఉద్దేశమా, లేదా ట్విట్టర్ని లాభాల బాటలో పెట్టే ఉద్దేశం అని చెప్పేది చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట. మొత్తానికి ఇవి మాత్రం తొందరపాటు నిర్ణయాలు, తిక్కల చేష్టలే అని చెప్పి ఓవరాల్గా ప్రపంచంలో చాలా కంపెనీలు వాపోతున్నాయి, భయపడుతున్నాయి. ఇలా చేస్తే మాత్రం ట్విట్టర్ ఒక రోజుకి ఇలాంటివి 2-3 జరిగితే ట్విట్టర్ నమ్మటం జనం మానేస్తారు. ఆల్రెడీ ఫేస్బుక్ని నమ్మటం మానేశారు, ఇంకా వాట్సాప్ మెసేజ్లు నమ్మటం మానేశారు, సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ నమ్మటం మానేశారు. పోస్ట్ ట్రూత్ వరల్డ్లో మనం ఉన్నాం. ఆయన ఫ్రీ స్పీచ్ని కాపాడుతానని చెప్పి స్టార్ట్ చేసి ఈ పని ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట.